డబ్బులు ఒకటే ఉండాలి కానీ ఏ చీరైనా కొనగలం, ఏ చీరైనా కట్టగలం, ఏ బ్లౌజ్ అయినా కుట్టియగలం. నిజమా కాదా మీరే చెప్పండి. ఈ అమ్మాయి బ్లౌజులు వాళ్ళకు ఉండేది ఒక కూతురు అనమాట. ఎంత బాగా చూసుకుంటారంటే పక్కన వాళ్ళు చూస్తే అసూయపడే అంతలా చూసుకుంటారు. ఈ అమ్మాయి కంటితో చూస్తే ఖచ్చితంగా కుట్టేయాల్సిందే, ఖచ్చితంగా ఆ చీర కొనాల్సిందే. ఎందుకంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత వాళ్ళకైతే పుట్టిన కూతురు అనమాట. ఉండేది ఒక కూతురే. అసలు ఎంత బాగా చూసుకుంటారంటే కింద అయితే దుమ్ము అవుతుందేమో నా కూతురు అనేటట్టు చూసుకుంటారనమాట. ఈ అమ్మాయికి దాదాపు నేను ఒక 100-150 బ్లౌజులు అయితే కుట్టింటాను అనమాట పెళ్ళికి ముందు. ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఒక్క సంవత్సరం అయితే నా దగ్గరికి రాలేదనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పోయింది. పుట్టినిండ్లు వేరే ఊరు అనమాట, అత్తగారిండ్లు ఈ ఊరే. బాగా కుట్టించుకుంది. ప్రెగ్నెంట్ అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి పోయిందనమాట. పోయిన తర్వాత ఒక సంవత్సరం గ్యాప్ ఇచ్చింది, మళ్ళీ నా దగ్గరికి వచ్చిందనమాట. అది కూడా నేను కుట్టిన బ్లౌజులు నా దగ్గర కుట్టించుకున్న బ్లౌజులే బాగా సెట్ అయినాయంట. వేరే వాళ్ళు కుడుతుంటే ఆమెకు సెట్ కావట్లేదంట. మళ్ళీ నన్ను వెతుకులాడుతూ వచ్చింది. నాకైతే ఫుల్